హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మార్గం. IUI ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ ఈ పద్ధతి ద్వారా ఎగ్ స్పర్మ్తో ఫ్యూజ్ అవ్వడానికి ఒక బెటర్ అట్మాస్ఫియర్, ఒక బెటర్ ఛాన్స్ని ప్రొవైడ్ చేయడమే ఈ ఫర్టిలైజేషన్ టెక్నిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. IUI చికిత్సా విధానం గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ సమస్యలతో బాధపడుతున్న వారందరికీ సాక్షి టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఈ నెంబర్కి కనుక కాల్ చేస్తే 49 హాస్పిటల్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు ఈ రోజు లైవ్ షోలో మనతో పార్టిసిపేట్ చేస్తారు. హలో సుమవర్ష గారు, నమస్తే అండి. నమస్తే. సో నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా IUI టెక్నిక్ గురించి, IUI చికిత్సా విధానం గురించి ఈరోజు మీ ద్వారా మరింత సమాచారం తెలుసుకోబోతున్నాము. సో అసలు IUI అంటే ఏంటి సుమవర్ష గారు? సో IUI ఇందాక చెప్పినట్టుగానే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అండి. ఈ ప్రాసెస్లో ఆడవాళ్ళకి అండాశయం నుంచి ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ స్పర్మ్ని ప్రాసెసింగ్ చేసి, అంటే కదిలే కణాలు మాత్రం మనం సెపరేట్ చేసి గర్భసంచిలోకి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల అండం విడుదలయ్యే టైంకి ఎక్కువగా స్పర్మ్స్ అవైలబిలిటీలో ఉండడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కొంచెం పెరుగుతుంది. సో IUI అనే టెక్నిక్ సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి కొంతమందికి చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది కొంచెం పెరుగుతుంది. అయితే ఇది దీనివల్ల 100% వాళ్ళకి, ఆ కపుల్కి ప్రెగ్నెన్సీ రావచ్చు అని అయితే మనం చెప్పలేమా అండి? సో IUI డెఫినెట్లీ సక్సెస్ రేట్ అనేది లిమిటెడ్ అయి ఉంటుందండి. యూజువల్గా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్స్ అందుబాటులో పంపిస్తున్నాం కాబట్టి ఛాన్సెస్ అనేవి కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. బట్ అలా అని డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వస్తుందని కాదు. ఎందుకంటే స్పర్మ్స్ అనేవి గర్భసంచిలోకి మనం పంపించాక అవి ట్యూబ్ దాకా వెళ్ళాలి, అక్కడ ఎగ్ స్పర్మ్ కలవాలి, ఒక ఎంబ్రియో తయారవ్వాలి, అది మళ్ళీ గర్భసంచిలోకి రావాలి, అతుక్కోవడానికి అక్కడ అనుకూలంగా ఉండాలి, అతుక్కొని లైఫ్ రావాలి. సో ఇవన్నీ జరగాలి అంటే ఎగ్ క్వాలిటీ బాగుండాలి, స్పర్మ్ క్వాలిటీ బాగుండాలి, ట్యూబ్కి మొటిలిటీ ఉండాలి, గర్భసంచిలో కూడా అంత అనుకూలంగా ఉండాలి. అప్పుడే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. సో న్యాచురల్గా ట్రై చేయడానికన్నా అవకాశం పెరుగుతుంది, కానీ 100% ప్రెగ్నెన్సీ వస్తుందని అయితే చెప్పలేము. అంటే ఇది కేవలం మనము ఆ ఛాన్స్ పెరగడానికి చేస్తున్న ఒక ప్రొసీజరే కాబట్టి ఎవరెవరికి సజెస్ట్ చేస్తారు IUI అనేది? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తారు? దానికి ఏమైనా ఒక స్పెసిఫికేషన్స్ ఉన్నాయా? సో యాజ్ సచ్ మనకి 21 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 50 ఇయర్స్ ఫర్ ద ఫీమేల్, 55 ఇయర్స్ ఫర్ ద మేల్, వీళ్ళకి మనం ప్రెగ్నెన్సీకి సంబంధించి ట్రీట్మెంట్స్ అనేవి చేయగలం. బట్ IUIకి 40 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి యూజువలీ 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి IVFకే ప్రిఫర్ చేస్తాం. సో ఎనీవేర్ బిట్వీన్ 21 ఇయర్స్ టు 40 ఇయర్స్ కపుల్కి మనం IUI ట్రై చేయొచ్చు. మామూలుగా ఎన్ని సైకిల్స్ అనేది వాళ్ళ ఏజ్ని బట్టి డిసైడ్ చేస్తూ ఉంటాం. సో లెస్ దెన్ 30 ఇయర్స్ ఉంటే యూజువలీ అరౌండ్ మ్యాక్సిమం 6 సైకిల్స్ వరకు కూడా మనం ట్రై చేయొచ్చు. బట్ అరౌండ్ 30 to 40 ఇయర్స్ ఉంటే ఒక 3 సైకిల్స్ వరకు ట్రై చేస్తాం అనమాట. అంటే ఒక 6 టైమ్స్, ఒక 3 టైమ్స్ ట్రై చేసిన తర్వాత వాళ్ళకి IUI ట్రీట్మెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అన్న ఒక కంక్లూజన్కి డాక్టర్స్ వస్తారని చెప్పదలుచుకుంటున్నారా? సో వర్కౌట్ అవుతుందా లేదా అనేది కాకుండా యూజువల్గా అన్ని సైకిల్స్లో వాళ్ళకి IUI ద్వారా సక్సెస్ రాలేదు అంటే మళ్ళీ IUI చేయడం కన్నా సక్సెస్ రేట్ ఇంకా బాగున్న ప్రాసెస్ IVF ద్వారా వాళ్ళకి ట్రై చేయడం బెటర్ ఆప్షన్ అని అంతే. సో 4th సైకిల్, 5th సైకిల్, 6th సైకిల్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ అవకాశం అయితే తక్కువే కాబట్టి యూజువలీ మా సెంటర్లో మేమైతే యూజువలీ ఒక 3 సైకిల్స్ వరకే రెస్ట్రిక్ట్ చేస్తాము. ఫస్ట్ 3 సైకిల్స్ బెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఆ ఫస్ట్ 3 సైకిల్స్లో కనుక వాళ్ళు కన్సీవ్ అవుతే సరే, లేదంటే యూజువల్గా నెక్స్ట్ బెటర్ ప్రొసీజర్కి ఎస్కలేట్ చేస్తాం. రైట్ అండి. రమేష్ గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి, ఒకసారి కనెక్ట్ అవుదాం. రమేష్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? నమస్తే మేడం, నా పేరు రమేష్ రెడ్డి అండి. యాక్చువల్లీ మా మిస్సెస్ ఫస్ట్ వచ్చేసి IUIకి వెళ్ళాం మేడం. IUIకి వెళ్తే ఒక పాప ఓకే అండి. పాప ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ సెకండ్ టైం IUI వెళ్ళటానికి ఛాన్స్ ఉందా? అయితే మా ఫస్ట్ టైం IUIకి వెళ్ళినప్పుడు నాకు వచ్చేసి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని చెప్పేసి అని డోనర్ నుంచి తీసుకొని చేశారు. సెకండ్ టైం మనం ఎలా ప్రొసీడ్ కావాలి? సెకండ్ టైం ట్రై చేస్తున్నాం, దానికి ఆప్షన్స్ ఏంటి మేడం? ఓకే, సో యూజువల్గా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండి డోనర్ ద్వారా మీరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా మీకు డోనర్ అవసరం పడవచ్చు. కాకపోతే ఒకసారి మళ్ళీ టెస్ట్ చేస్తే బెటర్. సో టెస్ట్ చేసి ప్రస్తుతానికి మీ స్పర్మ్ కౌంట్, మొటిలిటీ ఎలా ఉందో చూసుకొని మీ ద్వారా పాసిబిలిటీ IUIలో ఉందా లేదా తెలుసుకోవచ్చు. బట్ యాక్చువల్గా బెటర్ ఆప్షన్ మీకు మీ స్పర్మ్ ద్వారా ట్రై చేయడానికి IVF ద్వారా చేయొచ్చు. సో కౌంట్, మొటిలిటీ తక్కువ ఉన్నప్పుడు మీ స్పర్మ్స్ ద్వారా IUI పాసిబుల్ కానప్పుడు
ఐవీఎఫ్కి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఎంత తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్నా మీ స్పర్మ్స్ తోటి మీ ఓన్ బయాలజికల్ చైల్డ్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్లీ అది కన్సిడర్ చేయడం మంచిది. ఐయుఐకి కూడా మీది సరిపోతుందా లేదా అనేది ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది చూసుకోవడానికి ఒకసారి టెస్ట్ చేసుకుంటే ఐయుఐ చేయొచ్చా లేదా ఐవీఎఫ్ చేయొచ్చా చూసుకోవాలి. ఒకవేళ ఐవీఎఫ్ మీరు అఫోర్డ్ చేయలేకపోతే ఆ కాస్ట్ మేము పెట్టుకోలేము, ఐయుఐ ద్వారానే చేయాలి అంటే ఇప్పుడు ఒకవేళ మీది శాంపుల్ ఐయుఐకి సూటబుల్ కాకపోతే మళ్ళీ డోనర్ ఐయుఐ ద్వారా ట్రై చేయాలి. సో డోనర్ అవసరం పడింది ఫస్ట్ టైం అన్నప్పుడు ఇప్పుడు కూడా మోస్ట్లీ అదే ఉండొచ్చు. సో డెఫినెట్లీ ట్రీట్మెంట్ తీసుకోవడమే మంచిది. సో మేడం ఇందాక కాలర్ మాట్లాడినట్టుగా వాళ్ళకి ఫస్ట్ టైం అయితే ఐయుఐ చేశారు, డోనర్ స్పర్మ్ దగ్గర నుంచి తీసుకున్నారు, ఆ హిస్టరీ ఏదైతే చెప్పారో ఒక కపుల్కి ఐయుఐ కావాలి అని అంటే అది స్పర్మ్ కౌంట్ మీద యాజ్ వెల్ యాజ్ ఎగ్స్ ఎన్ని రిలీజ్ అయితే వాళ్ళకి ఐయుఐ సజెస్ట్ చేస్తారు అన్న క్యాలిక్యులేషన్ ఏమైనా ఉంటుందా? సో ఎన్ని ఎగ్స్ రిలీజ్ అవుతాయి అన్న క్యాలిక్యులేషన్ యూజువలీ ఉండదు. బికాజ్ ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి మనం టాబ్లెట్స్ ఇస్తాము అండ్ యూజువల్గా సింగిల్ ఆర్ మ్యాక్సిమం 2 eggs కన్నా ఎక్కువ పెరగకుండా ఉండేలాగా ట్రై చేస్తాం. ఎందుకంటే ఎన్ని ఎగ్స్ వస్తే అన్ని బేబీస్ అతుక్కోవడానికి అవకాశం ఉంటుంది అండ్ హయ్యర్ ఆర్డర్ ప్రెగ్నెన్సీకి కాంప్లికేషన్స్ ఎక్కువ. అంటే ట్విన్స్ ఇప్పుడు సింగిల్ బేబీతో పోలిస్తే ట్విన్కి కాంప్లికేషన్ ఎక్కువ, ట్విన్తో పోలిస్తే ట్రిప్లెట్కి కాంప్లికేషన్ ఇంకా ఎక్కువ. సో నంబర్ ఆఫ్ బేబీస్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకు ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఎక్కువ అండ్ మిస్క్యారేజ్ రేట్స్ ఎక్కువ అనమాట. సో 1 or 2 మ్యాక్సిమం ఫాలికల్స్ అనేవి పెరిగేలాగా మనమే టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇస్తాం. యూజువల్గా ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం 2 ఫాలికల్స్ కంటే ఎక్కువ పెరిగితే ఆ సైకిల్ క్యాన్సిల్ చేయడం బెటర్ అని. మెయిల్స్లో మాత్రం డెఫినెట్లీ స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ పైన మనం ఐయుఐ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాం. సో ఒక శాంపుల్లో ఎంత కౌంట్ ఉంటేనే మనం ఐయుఐ చేయడం అనే కాకుండా ఎన్ని కదలే కణాలు ఉన్నాయనేది చూడాలి. సో ఎన్ని మూవింగ్ స్పర్మ్స్ ఉన్నాయి ఆ శాంపుల్లో అనేది చూస్తాము. సో మూవింగ్ స్పర్మ్స్ మోర్ దెన్ 5 million ఇన్ పర్టికులర్ శాంపుల్ ఉంటే అది ఐయుఐకి సూటబుల్, లెస్ దెన్ 5 million మూవింగ్ స్పర్మ్స్ ఉంటే అది ఐవీఎఫ్ ఇస్ అ బెటర్ ఆప్షన్. ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళకి ఇంక డెఫినెట్గా ఐయుఐ సజెస్ట్ చేయరు. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా 25 to 40 ఆ ఏజ్ గ్రూప్ అయితేనే ఐయుఐ చేస్తారు. అబవ్ 40 అని అంటే వేరే ప్రొసీజర్స్ని ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేమి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదండి. బట్ 40 years అయ్యాక ఐయుఐ ద్వారా సక్సెస్ రేట్ అనేది చాలా చాలా తక్కువ. సో దానికన్నా వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఉన్నప్పుడు అది ప్రిఫరబుల్ అని అందుకని వాళ్ళకి 40 years దాటాక ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. బట్ స్టిల్ కొంతమంది కపుల్స్ చాలా లేట్గా మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ అయిన 6 monthsలోనే 40 years దాటాక వస్తూ ఉంటారు. సో వాళ్ళు 1 or 2 cycles ఐయుఐ ట్రై చేస్తాము అంటే వాళ్ళకి ఆప్షన్ ఇస్తాము, చేస్తాము, చేయకూడదని అయితే ఏం లేదు. బట్ సక్సెస్ రేట్ చాలా తక్కువ. రైట్ అండి. సో ఇప్పుడు ఐయుఐ చేసిన తర్వాత వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ లేకుండా నార్మల్గా ఉండొచ్చా? లైక్ ఆఫ్టర్ ఐయుఐ ఇంటర్ కోర్స్ కూడా చేయొచ్చా వాళ్ళు? సో లైఫ్ స్టైల్ అనేది ఎటువంటి మార్పులు అనేది అవసరం లేదండి. సో ఆల్మోస్ట్ లైక్ న్యాచురల్ ప్రెగ్నెన్సీనే ఐయుఐ కూడా. ఎందుకంటే స్పర్మ్స్ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ద్వారం బయటపడితే అవి మనం కొంచెం లోపలికి అడ్వాన్స్ చేస్తున్నాం అంతే. సో బెడ్ రెస్ట్ అవసరం లేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు జాబ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, ట్రావెల్ చేయొచ్చు, బండి నడపచ్చు. సో ఎవ్రీథింగ్ అబ్సల్యూట్లీ నార్మల్ లైఫ్ స్టైల్. అండ్ హస్బెండ్ వైఫ్ కలవచ్చా అనే దానికి వస్తే యూజువల్గా ఐయుఐ చేసిన రోజు ఆ మరుసటి రోజు కంపల్సరీ కలవమని చెప్తాం. ఎందుకంటే ఎగ్ విడుదలై ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెంచుకోవడానికి కలవమంటాము. ఆ తర్వాత కూడా కలవడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండదు. ఫుడ్ కానీ ట్రావెల్ కానీ ఎక్సర్సైజ్ కానీ వీటిలో కూడా ఏమి వాళ్ళు ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమే లేదండి. సో వాళ్ళు రెగ్యులర్గా నార్మల్గా ఏమైతే తింటారో తినొచ్చు. హెల్దీ ఫుడ్ తీసుకుంటే మంచిది. ఆఫ్ కోర్స్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి సో ఫ్రూట్స్, వెజిటబుల్స్, కొంచెం సలాడ్స్ అలాంటివి ఎక్కువ తీసుకోమంటాం, వాటర్ ఎక్కువ తాగమంటాం. బట్ యాక్చువల్లీ నో రెస్ట్రిక్షన్స్ అనమాట. అండ్ ట్రావెల్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎక్సర్సైజ్ చేయొచ్చు, వాళ్ళు రెగ్యులర్గా వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా, వాట్ ఎవర్ వాళ్ళు ఏం చేస్తున్నారు అది కంటిన్యూ చేయొచ్చు, డాన్స్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వచ్చు వాళ్ళు. సో వన్స్ ఐయుఐ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని రోజులకి వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే రిజల్ట్ తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి? సో యూజువలీ ఐయుఐ మనం చేశాక వితిన్ 15 days మనం ఫస్ట్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్తాం. సో ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది చూసుకొని యూజువలీ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మనం ఐయుఐ చేస్తాము. అండ్ ఎగ్ రిలీజ్ అయ్యాక వితిన్ 15 days యూజువలీ మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది ఇఫ్ దెర్ ఇస్ అ ప్రెగ్నెన్సీ. సో ఒకవేళ నెగిటివ్ వస్తే ఒక 1 week వెయిట్ చేయమని చెప్తాము. ఆ 1 weekలో కనుక పీరియడ్ వస్తే సెకండ్ డే రమ్మంటాం, సెకండ్ సైకిల్ ఆఫ్ ఐయుఐకి. 1 weekకి కూడా వాళ్ళకి పీరియడ్ రాలేదు అంటే అప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపీట్ చేస్తాం. సో కొంతమందికి లేట్గా రావచ్చు.
సో ఇన్ని సైకిల్స్ మీరు రిపీట్ చేసేటప్పుడు మధ్యలో ఆ కప్పులు ఏమైనా మెడికేషన్స్ కూడా వాడాల్సి ఉంటుందా అండి? సో మెడికేషన్స్ అనేవి యూజువల్లీ ఎగ్ పెరగడానికి మనం కొంచెం ట్రీట్మెంట్ ఇస్తాము, టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇస్తాము. సో టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాడినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ కనుక నిలబడితే దానికి సపోర్ట్కి కూడా కొన్ని మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో యూజువల్లీ మెడికేషన్స్ పైన పెడతాము. బట్ ఒకటే ఫాలికల్ పెరిగింది, మనం ఎక్కువ ఇంజెక్షన్స్ కూడా వాడలేదు అన్నప్పుడు ఎక్కువ మెడికేషన్స్ కూడా అవసరం ఉండదు. సో మనకి ఈ ఐయుఐఎఫ్ టెక్నిక్ అయిన తర్వాత ట్విన్స్ పుట్టడానికి కూడా స్కోప్ ఉంటుందంటారా? సో కంపేర్ టు న్యాచురల్ ప్రెగ్నెన్సీ, ఐయుఐలో మనకి ట్విన్ ప్రెగ్నెన్సీ రావడానికి స్లైట్లీ మోర్ ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే మనం టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాడతాం కాబట్టి మోర్ దెన్ 1 ఫాలికల్ పెరగడానికి అక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి ట్విన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి డెఫినెట్లీ కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. బట్ అలా అని మాకు ట్విన్ కావాల్సిందే అని చెప్పి మీరు ఐయుఐకి వస్తే కష్టమవుతుంది. బికాజ్ అది ఇట్స్ ప్యూర్లీ బై లక్ అనమాట. సో అది చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు మా దగ్గరికి, మాకు ట్రీట్మెంట్ చేయండి, మాకు ఐయుఐఓ ఐవీఎఫ్ఓ చేయండి, మాకు ట్విన్ కావాలి, ట్విన్నే కావాలి అని వస్తూ ఉంటారు. సో ఇట్స్ జస్ట్ బై ఛాన్స్ అండి. ఇప్పుడు 2 ఫాలికల్స్ పెరిగితే ఛాన్స్ పెరుగుతుంది, బట్ అలా అని ఖచ్చితంగా ట్విన్ వస్తుందని లేదు. అసలు ప్రెగ్నెన్సీ రావడానికే సక్సెస్ రేట్ లిమిటెడ్ ఉంటుంది. ఏదో ఒకటి ప్రెగ్నెన్సీ వస్తే చాలా అన్నట్టు ఉంటాం, దానిపైన ట్విన్ కావాల్సిందే అంటే మాత్రం ఇట్స్ నాట్ క్వైట్ అ పాసిబిలిటీ అనమాట. రైట్ అండి. సో మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత అప్పుడు ఈ ఐయుఐ టెక్నిక్ ట్రై చేయాల్సి ఉంటుంది? సో యూజువల్కి మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ పాటు హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోతే ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాము. సో ఐయుఐ కూడా అందరికీ సజెస్ట్ చేయమండి. మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ లేదా పీసీఓ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి మెడిసిన్స్ వాడాలి, ఐయుఐ కూడా చేస్తే సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అన్నీ నార్మల్ ఉన్నాయి బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఎండోమెట్రియోసిస్ స్టేజ్ 1 స్టేజ్ 2. సో కొన్ని సందర్భాల్లోనే మనం ఐయుఐ సజెస్ట్ చేస్తాము. ఇప్పుడు ఒక కపుల్ మా దగ్గరికి 1 ఇయర్ ట్రై చేసి వచ్చినప్పుడు అన్ని టెస్ట్లు నార్మల్గా ఉన్నాయి అంటే జస్ట్ మెడిసిన్స్ ఇచ్చి టైమ్డ్ ఇంటర్కోర్స్ కూడా కొంతమందికి చెప్తాము. బట్ అదే మనకు స్పర్మ్ కౌంట్ కొద్దిగా తక్కువ ఉంది, వీళ్ళకి ఐయుఐ చేస్తే కొంచెం అవకాశం పెరుగుతుంది అని అనిపిస్తేనే మేము ఐయుఐ సజెస్ట్ చేస్తాము. సో ఇన్ని ఇయర్స్ న్యాచురల్, ఇన్ని ఇయర్స్ ఐయుఐ అట్లా ఉండదు. కొంతమంది ట్యూబ్ బ్లాక్తో వచ్చారనుకోండి, వాళ్ళకి ఇంకా ఐయుఐ కూడా ఆప్షన్ ఉండదు, డైరెక్ట్ ఐవీఎఫ్ఏ చెప్పాల్సి వస్తుంది. సో ఆ కపుల్ ఏజ్, వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఎంతకాలం, వాళ్ళకి ఏం ప్రాబ్లం, ఇవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళకి నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఐయుఐ చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి అది ఏదో రీజన్ వల్ల అబార్ట్ అయిపోతే తిరిగి మళ్ళీ ఐయుఐ చేయడానికి అంటే ఆ 1 మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రై చేయడమేనా, లేకపోతే వెంటనే ఏమైనా ట్రై చేయొచ్చా? సో అబార్షన్ అయితే యూజువల్గా మేము ఒక 3 months గ్యాప్ తీసుకోమని చెప్తామండి, ఎనీ అబార్షన్ ఫర్ దట్ మ్యాటర్. సో గర్భసంచి సైజ్ మళ్ళీ నార్మల్ అవ్వాలి, అబార్షన్ టైంలో కొద్దిగా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, సో మళ్ళీ బ్లడ్ లాస్ని కాంపెన్సేట్ చేయాలి, మదర్ మళ్ళీ ఫిట్ అవ్వాలి ఇంకొక ప్రెగ్నెన్సీకి అనేది యూజువల్లీ ఒక 3 months గ్యాప్ అనేది సజెస్ట్ చేస్తాం. మీన్వైల్ ఈ 3 monthsలో కొంచెం ఐరన్ టాబ్లెట్స్, వైటమిన్స్ అవన్నీ సప్లిమెంట్స్ అనేవి పెడతాము. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రయత్నం చేస్తాము. మళ్ళీ ఐయుఐ చేసాం కదా ఫస్ట్ టైం అబార్షన్ అయినప్పుడు, సో మళ్ళీ ఐయుఐ చేయాల్సిందే అని కూడా ఏం లేదు. 3 months తర్వాత వాళ్ళు కావాలంటే న్యాచురల్గా కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ఐయుఐతో ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ ఐయుఐ చేయాల్సిందే అని కూడా రూల్ లేదు. సో ఒక 3 months అయితే మినిమం గ్యాప్ తీసుకొని ఐయుఐ ట్రై చేయొచ్చు, లేదా న్యాచురల్గా కూడా ట్రై చేయొచ్చు వాళ్ళు. సో మనకి ఐయుఐ చేయడం వల్ల జెండర్ ఏమైనా తెలిసే స్కోప్ ఉంటుందా? సో జెండర్ అయితే ఏ ప్రొసీజర్లో కూడా యాక్చువల్లీ మనం చేయలేము, బికాజ్ ఇండియాలో పీసీపీఎన్డీటీ యాక్ట్ ఉందండి. సో ఇట్స్ అ క్రైమ్ టు డూ అ జెండర్ సెలెక్షన్ అనమాట. సో ఐయుఐలో ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ పాసిబుల్, బికాజ్ మనం ఫాలికల్ పెరుగుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది, స్పర్మ్ అనేది ఫర్టిలైజేషన్ అనేది ఆల్మోస్ట్ న్యాచురల్గానే జరగాలి కాబట్టి ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఐవీఎఫ్లో యాక్చువల్లీ మనం ఎంబ్రియో తయారు చేసి ఆ ఎంబ్రియో నుంచి ఒక సెల్ తీసి జెనెటిక్ టెస్టింగ్ చేస్తే మేల్ ఫీమేల్ అనేది సెక్స్ డిటర్మిన్ చేయడానికి అవకాశం అయితే ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ లీగల్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ అ క్రైమ్. సో ఎవరు చేయరు దాన్ని. సో ఈవెన్ మేము ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ వేరే పర్పస్కి చేసినా కూడా మేము సెక్స్ రివీల్ చేయలేదు అనేసి ఒక డిక్లరేషన్ సైన్ చేసి ఇస్తాము. సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా. అంటే మనకి ఇండియాలో చెప్పకూడదు కాబట్టి మనం చెప్పారు, అదర్వైజ్ డాక్టర్స్కి అయితే తెలిసే స్కోప్ ఉంటుంది జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్లు అవన్నీ చేసిన తర్వాత. జెనెటిక్ టెస్ట్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ నేను ఇప్పుడు క్యారియోటైపింగ్ చేయాలి అని అనుకుంటే నేను తెలుసుకోగలను, బట్
ఇట్స్ నాట్ లీగల్ కాబట్టి అసలు చెయ్యము. రైట్ అండి. మేడం, మనం నార్మల్గా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వేసుకుంటేనే హెల్త్కి మంచిది కాదు, సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి, టాబ్లెట్స్ అనేవి ఆచితూచి వేసుకోవాలి, యూ షుడెంట్ జస్ట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ అంటూ ఉంటారు. అలాంటిది ప్రెగ్నెన్సీ మొత్తం, ఆ పీరియడ్ మొత్తం అది సజీవం, ఐ మీన్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా సాగడానికి మీరు ఇక్కడ మెడికేషన్స్ ఇస్తుంటే దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? సో యూజువల్లీ ఐయుఐ, ఎస్పెషలీ ఐయుఐ కన్సెప్షన్లో చూసుకుంటే మనం ఎక్కువ కాలం టాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. సో ప్రెగ్నెన్సీ వచ్చి హార్ట్ బీట్ అదంతా వచ్చిన తర్వాత స్లోగా మనం మెడిసిన్స్ని టేపర్ చేసేసి ఆపేస్తాము. అండ్ రెగ్యులర్గా ఏ ప్రెగ్నెన్సీలో అయినా మనం ఇచ్చే సప్లిమెంట్స్ తప్ప అడిషనల్గా అయితే ఏమీ వాడము. బట్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మాత్రం డెఫినెట్లీ మనం మెడికేషన్స్ కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మనం ఆర్టిఫిషియల్గా ఎంబ్రియోని ప్రిపేర్ చేసి గర్భసంచిలో పెడతాం కాబట్టి బాడీలో ఆ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేసే హార్మోన్స్ అనేవి ఉండవు కాబట్టి అది మనం సప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా హార్మోన్స్ అనేవి నార్మల్ ప్రెగ్నెన్సీలో ఉండాల్సినవే మనం బయట నుంచి సప్లిమెంట్ చేస్తాము. సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. బికాజ్ న్యాచురల్గానే రావాల్సిన హార్మోన్స్ రావు కాబట్టి, బికాజ్ ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ, బయట నుంచి పెట్టిన ప్రెగ్నెన్సీ మనం సప్లిమెంట్ చేస్తున్నాము. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దాని గురించి ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీలో సేఫ్ డ్రగ్స్ అండ్ ప్రెగ్నెన్సీకి సపోర్ట్గా ఉండాల్సిన డ్రగ్స్ మాత్రమే పెడతాము. అది కూడా 8 to 10 వీక్స్ వచ్చే వరకు. సో 8 to 10 వీక్స్ వచ్చాక మాయ తయారైన తర్వాత మాయలో నుంచి సపోర్టివ్గా అన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అప్పుడు మనం మళ్ళీ టేపర్ చేసి ఆపేస్తాం. యూజువల్లీ అండి, ఇప్పుడు ఈ సోషల్ మీడియా, ఇంటర్నెట్ డేస్, ఈ కల్చర్ ఎక్కువైపోయిన తర్వాత చైనీస్ క్యాలెండర్ అని, ఫ్రెంచ్ క్యాలెండర్ అని ఇట్లా ఫాలో అవుతూ ఉంటారు కదా. మీరు నాకు చెప్పారు మ్యారేజ్ అయిన తర్వాత 1 year వైఫ్ అండ్ హస్బెండ్ కనుక కలిస్తే ఒకవేళ రాకపోతే అప్పుడు యూ నీడ్ టు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది, డాక్టర్స్తో మాట్లాడాల్సి ఉంటుంది అని చెప్పారు. సో ఈ చైనీస్ క్యాలెండర్స్ ఇలాంటి వాటికి సంబంధించి అసలు నిజాలు ఉన్నాయంటారా, లేకపోతే అది జస్ట్ ఒక మిత్ మాత్రమేనా? సో డెఫినెట్లీ మిత్తే అండి. బికాజ్ అంటే యూజువల్లీ ఇలాంటి క్యాలెండర్స్ అన్నీ కొంచెం డెస్పరేట్ సిచ్యువేషన్లోనే అందరూ చూస్తూ ఉంటారు. బికాజ్ అండ్ దట్ ఈస్ హౌ దే ఆర్ ఎన్కాషింగ్ ఆన్ ఇట్ అనమాట. సో చైనీస్ క్యాలెండర్ ఫాలో అయ్యి ప్రెగ్నెన్సీస్ రావడం కానీ అవి ఇట్స్ జస్ట్ అ కోఇన్సిడెన్స్ ప్రాబబ్లీ, అంతకుమించి ఏమీ ఉండదు. సైంటిఫిక్ బేసిస్ అయితే దానికి ఏమీ లేదు. యూజువలీ ఒక 1 year వాళ్ళు ట్రై చేశారు, రాలేదు అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అండ్ మనం టెస్ట్లు చేసుకొని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడమే బెటర్ ఆప్షన్. సో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి సురమయ్య గారు లైన్లో ఉన్నారు, ఒకసారి కనెక్ట్ అవుదాం. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే మేడం, నేను సురమయ్య గారు మాట్లాడండి. ఓకే మేడం. హలో హలో చెప్పండి. కాదు మేడం, నా మిస్సెస్ చెప్పండి, వినిపిస్తుందండి, చెప్పండి. నా మిస్సెస్కి సంతానం అయింది మేడం. అయినా మళ్ళీ ట్యూబెక్టమీ చేశారు. మళ్ళీ ఐయుఐకి ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి మేడం? ఐయుఐ. యా, సో పిల్లలు లేకుండా ఆపరేషన్ అయ్యాక మనకి ఐయుఐకి అయితే అవకాశం ఉండదండి. ట్యూబ్స్ 2 బ్లాక్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఐయుఐ చేసే ముందు వన్ ఆఫ్ ద మెయిన్ ప్రీ రిక్విజిట్ ట్యూబ్స్ 2 ఓపెన్ ఉండాలి. ఇప్పుడు మనం స్పర్మ్స్ అనేవి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మనం గర్భసంచిలోకి ఇన్సర్ట్ చేస్తున్నాం, బట్ ఎగ్ అండ్ స్పర్మ్ కలవాల్సింది ట్యూబ్లోనే. సో ట్యూబ్స్ కనుక మనం బ్లాక్ చేసున్నా లేకపోతే బ్లాక్ అయ్యున్నా మనకి ఐయుఐ అనేది ఆప్షన్ కాదు. సో తనకి రీకెనలైజేషన్ అనే ప్రొసీజర్ చేయొచ్చు, అంటే ట్యూబ్స్ మళ్ళీ జాయిన్ చేయడానికి సర్జరీ చేయొచ్చు. ఆ సర్జరీ కనుక సక్సెస్ అయ్యి ట్యూబ్ ఓపెన్ అవుతే ఐయుఐ ఈజ్ అ పాసిబిలిటీ. బట్ రీకనలైజేషన్ చేశాక కూడా కంపల్సరీగా ట్యూబ్స్ ఓపెన్ అవుతాయి అనేది లేదు, 50-50 ఛాన్సే ఉంటుంది. అది ఆ ట్యూబ్ ఎంత లెంత్ మిగిలింది, అది హెల్దీగా ఉందా లేదా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సో రీకనలైజేషన్ ప్రాసెస్ చేసి ట్యూబ్స్ ఓపెన్ అవుతే ఐయుఐ చేయొచ్చు. ఐయుఐకి మాత్రం ట్యూబ్ కంపల్సరీ ఓపెన్ ఉండాల్సిందే. సో యూజువల్గా మీరు రీకనలైజేషన్ చేసిన తర్వాతే ఛాన్సెస్ 50-50 అని అంటారు కదండి. ఇప్పుడు ఈ ఐయుఐ చేసిన తర్వాత కూడా దెర్ ఇస్ జస్ట్ అ ప్రాబబిలిటీ తప్ప వీ కెన్ నాట్ అష్యూర్ ఇట్ కంప్లీట్లీ. యా, రీకనలైజేషన్ తర్వాత 50-50 ప్రాబబిలిటీ ఆఫ్ ద ట్యూబ్స్ ఓపెనింగ్ అంతే, నాట్ ఫర్ అ ప్రెగ్నెన్సీ అనమాట. సో ట్యూబ్ ఓపెన్ 50% ఆఫ్ ద పేషెంట్స్లోనే అవుతుంది ఆఫ్టర్ ద సర్జరీ. సో యూజువలీ సర్జరీ చేసిన 6 months తర్వాత వాళ్ళకి కనుక ప్రెగ్నెన్సీ రాకపోతే మళ్ళీ ట్యూబ్ టెస్ట్ చేసి అసలు ట్యూబ్ తెరుచుకుందా లేదా అనేది మళ్ళీ చూసుకుంటాం. ట్యూబ్ కనుక తెరుచుకొని ఉంటే ఇంకొక 6 months మ్యాక్సిమం ట్రై చేయమంటాం ప్రెగ్నెన్సీకి. అప్పటికి రాకపోతే ట్యూబ్ ఓపెన్ ఉన్నా వాళ్ళకి ఇట్స్ నాట్ ఫంక్షనల్ అనుకొని ఐవీఎఫ్కి వెళ్ళిపోమంటాం.
6 months తర్వాత ఒకవేళ ట్యూబ్ బ్లాక్ అనే వస్తే అంటే ద సర్జరీ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ అని వస్తే అప్పుడైనా ఐవీఎఫ్కి వెళ్ళమంటాం. సో ఐయుఐలో సక్సెస్ ఆఫ్ ఫర్ అ ప్రెగ్నెన్సీ ఇస్ అరౌండ్ 15%. 15 అంతే 15. సో న్యాచురల్గా వాళ్ళు ట్రై చేస్తే ఇట్స్ లెస్ దెన్ 5%. ఇఫ్ దే డూ అన్ ఐయుఐ ఇట్ ఇంక్రీజెస్ బై 3 times అండ్ ఇట్ బికమ్స్ అరౌండ్ 15%. అంతకుమించి లేదు. ఐవీఎఫ్కి కూడా మ్యాక్సిమం అరౌండ్ 60% వీ కెన్ ఎక్స్పెక్ట్, అంతకుమించి ఉండదన్నమాట. సో ఎవ్రీ ప్రాసెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ సక్సెస్ రేట్. అది ఏజ్ పైన వాళ్ళ ప్రాబ్లం పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ మ్యాక్సిమం నేను చెప్తున్నాను ఐయుఐకి ఇట్స్ అరౌండ్ 15%, అంతకుమించి యూజువలీ ఉండదు. అసలు ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే ఈ సమస్యలు అన్నవి జనాలకి రాకుండా ఉండాలి అని అంటే వాళ్ళు ప్రాపర్గా ఈ డైట్ తీసుకోవాలి, ప్రాపర్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి అని చెప్పచ్చా? బికాజ్ ఎంత సొఫిస్టికేటెడ్ టెక్నిక్ అయినా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 100% దీనికి సక్సెస్ రేట్ ఉంటుంది అని మీరు ఎక్కడ చెప్పట్లేదు. యా, 100% సక్సెస్ రేట్ అనేది ఎందుకు ఉండట్లేదు అంటే ఒక లైఫ్ రావాలి, ఐ మీన్ ఒక ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఒక లైఫ్ రావాలి. అండ్ ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ హ్యూమన్ కంట్రోల్ అనమాట. సో ఇప్పుడు మనకి ఎంబ్రియో, ఇప్పుడు ఈవెన్ ఇన్ ఐవీఎఫ్ ఒక ఎంబ్రియో తయారు చేస్తాము, గర్భసంచిలో పెడతాం. బట్ ఆ ఎంబ్రియో జెనెటిక్గా నార్మల్గా ఉండాలి, గర్భసంచిలో అతుక్కోవడానికి అనుకూలంగా ఉండాలి, దెన్ ఓన్లీ ఇట్ విల్ ఇంప్లాంట్ అనమాట. సో అది అన్ని ప్రొసీజర్స్ అన్నీ మనకి పెట్టిన ఎంబ్రియో అతుక్కొని లైఫ్ రావడం అనేది కంప్లీట్ ఇంకా ఇట్స్ నాట్ ఇన్ హ్యూమన్ కంట్రోల్. సో డెఫినెట్లీ రాకుండా మనకి సంతానలేమి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ మనం తగ్గించుకోవచ్చు. సో హెల్దీ లైఫ్ స్టైల్, వాకింగ్ చేయడం, కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేయడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ చేస్తే మంచిది. బట్ స్టిల్ ఇవన్నీ చేసినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేయలేం. సో కొన్ని జెనెటిక్గా రావచ్చు, వేరే విధంగా రావచ్చు, ఇన్ఫెక్షన్స్ వాట్ ఎవర్ ఏవైనా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం పూర్తిగా అవాయిడ్ చేయలేము. సో బెస్ట్ థింగ్ ఈజ్ 1 year విత్ అ హెల్దీ లైఫ్ స్టైల్, న్యాచురల్ ట్రై చేయండి. లేదంటే డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. సో ఐయుఐ టెక్నిక్ ద్వారా పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా అట్లాంటి ఐ మీన్ అలా ఉంటాయా, లేకపోతే వాళ్ళకి ఈక్వల్గా రిస్క్స్ అనేవి ఉంటాయా? సో ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీలో బేబీ ఎలా అయితే ఉంటారో ఐయుఐలో కూడా సేమ్ అలాగే ఉంటారు. సో వీళ్ళకి ప్రాబ్లం రాదని కానీ వస్తుందని కానీ మనం ఏమీ చెప్పలేము. ఐయుఐ వల్ల అయితే ప్రెగ్నెన్సీలో కానీ ఆ బేబీకి కానీ ఎటువంటి అడిషనల్ రిస్క్ అయితే ఉండదు. సో లైక్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ, ఐయుఐ ప్రెగ్నెన్సీలో కూడా ప్రెగ్నెన్సీలో కానీ లేకపోతే బేబీలో కానీ ప్రాబ్లమ్స్ రావడం అనేది సేమ్ రిస్క్ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ ఐయుఐ దర్ ఇస్ నో ఇంక్రీజ్ రిస్క్ అంతే. అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా జెనెటిక్ స్క్రీనింగ్ అవన్నీ చేస్తారు అని అన్నారు, అది ఐయుఐ బేబీస్కేనా ఆర్ ఎల్స్ ఇన్ జనరల్గా మాట్లాడుతున్నారు? జెనెటిక్ స్క్రీనింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఐవీఎఫ్ చేయాలి. ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ఐయుఐ అట్ ఆల్. సో ఐవీఎఫ్లోనే మనం ఎగ్ తీయాలి, స్పర్మ్తో కలపాలి, ఎంబ్రియో మన ల్యాబ్లో ఉండాలి. ఇప్పుడు ఐయుఐలో మనం జస్ట్ స్పర్మ్స్ ప్రాసెస్ చేసి గర్భసంచిలోకి ఇన్సర్ట్ చేస్తున్నాం, మనకు ఎగ్ బయటికి రానే రాదు అసలు. సో స్క్రీనింగ్ అనేది పాసిబులే కాదు ఐయుఐలో. ఓన్లీ ఇన్ ఐవీఎఫ్ మనం ఎంబ్రియో రెడీ చేసుకున్నాక ఎంబ్రియో నుంచి ఒక సెల్ టెస్టింగ్కి పంపించి జెనెటిక్ స్క్రీనింగ్ చేయొచ్చు. సో మనం ఏదన్నా రీజన్ కోసం జెనెటిక్స్ టెస్టింగ్ చేయాలి అంటే వాళ్ళు కంపల్సరీ ఐవీఎఫ్ చేయించుకోవాలి. రైట్ అండి. యాక్చువల్లీ ఈ ఐయుఐ అనేది వినడానికి మీరు చెప్తున్నప్పుడు చాలా ఈజీగా అనిపిస్తున్నా కొంచెం ఇంకా స్టిల్ ఆ డౌట్స్ అవి ఉన్నాయి, ఇది మంచిదా కాదా అన్నారు. కానీ చాలా క్లియర్గా ఎలాబొరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్మోస్ట్ డౌట్స్ అన్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.